హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక 50 కప్ కేక్స్ అనేవి ఎలా చేశాను, అలాగే అంటే ఎలా చేశాను అని కాదు కానీ ఎలా డెకరేషన్ చేశాను అనేది ఈ వీడియో అనమాట. నేను ఒక లాగ్ షేర్ చేస్తున్నాను కదా మా బాబు బర్త్డే అనేసి. సో ఆ లాగ్లో నేను చేశానండి కప్ కేక్స్ అనేవి బర్త్డేకి 50 కప్ కేక్స్. సో వాటన్నిటిని కూడా నేను బర్త్డే కేక్ సంబంధించిన థీమ్తో అదే సేమ్ కలర్తో కప్ కేక్స్ కూడా నేనైతే ఇలాగా పైన రోజెస్ లాగా అయితే ఇస్తున్నానండి. సో మనకి రోజెస్కి కూడా 1M నాజిల్ అనేది 2D నాజిల్ అనేది ఈ రెండు కూడా బాగానే ఉంటాయి, ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. సో జస్ట్ ఇలాగా సింపుల్గా ఒక ఫ్లవర్ అనేది వేసేసి దానిపైన ఇలాగా స్ప్రింకిల్స్ అయితే చల్లుతూ ఉన్నానండి. మనకి వైట్ కలరు పెరల్స్ లాగా లేదు అంటే గోల్డ్ కలర్ కూడా దొరుకుతాయి. ఈ రెండు కూడాను చాలా బాగుంటాయండి మనకి. సో ఈ రెండు కూడా నేను అవి కొన్నిటికి ఇవి కొన్నిటికి వేస్తూ వచ్చాను. అండ్ సో ఇలాగా చూసారు కదా, ఇలాగ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. మనకి ఎప్పుడైనా కప్ కేక్ పై దాకా హైట్ దాకా వచ్చింది అంటే ఆ పైన కొంచెం కట్ చేసేసుకొని ఆ తర్వాత మనం క్రీమ్ అనేది రోజ్ వేసుకుంటే మనకి బాగుంటుందండి. లేదు అంటే మనం దాని మీదే కొంతమంది వేసేస్తూ ఉంటారు, పైకి ఎత్తుకున్నట్లు కనిపిస్తాయి ఫ్లవర్స్ అనేవి, అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు. సో ఈ కప్ కేక్స్ అనేవి మీకు ఎలా అనిపించాయో నాకైతే చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా నేను హోటల్లో స్టాఫ్కి చేశాను చాలా వరకు, కొన్ని మాత్రము బర్త్డేలో ఫంక్షన్లో పెట్టాను. అండ్ చాలా టేస్టీగా వచ్చాయండి. సో నేను ఈ రెసిపీ కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే మీకు షేర్ చేసి చూపిస్తాను. సో ఇలాగా కొంచెం థిక్ కలరు అలాగే లైట్ కలరు రెండితో కలిపి మిక్స్ చేసి ఇలాగా కొన్ని అలాగా కొన్ని ఇలాగా చేశాను. ఎందుకు అంటే అన్నీ ఒకలా ఉన్నా కానీ మనకు బాగోవండి. సో కొంచెం షేడ్స్ అనేవి చేంజ్ చేసాము అంటే చూడడానికి అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక 5-10 అయితే ఒకే కలర్తో చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అయితే డిఫరెంట్ కలర్స్తో చేసుకుంటే చాలా బాగుంటాయి. డిఫరెంట్ అంటే మన కలర్స్ షేడ్స్ అంటే లైట్ అలాగా డార్క్ చూసుకుంటే సరిపోతుంది, వేరే వేరే కలర్స్ అవసరం లేదండి. నెక్స్ట్ ఇది నార్మల్గా డ్రై ఫ్రూట్స్తో కేక్ అండి. ఇది నేను ఇంట్లో పిల్లల కోసం ఇలాగా చేస్తూ ఉంటాను. సో జస్ట్ మీకు ఊరికే చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది, రెసిపీ అయితే చూపించట్లేదు. ఆల్రెడీ రెసిపీస్ చాలా పోస్ట్ చేస్తున్నానండి. ఇవంతా కూడా చాకో చిప్స్ అండి, ఫుల్ చాకో చిప్స్ కింద చూస్తున్నారు కదా, ఆ మెల్ట్ అయ్యి చాకో చిప్స్ అనేవి అంతా బాగుందన్నమాట టేస్ట్ అనేది. అండ్ ఎక్కువగా టూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ చాకో చిప్స్ వేసానండి. చాకో చిప్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అందుకనేసి చాకో చిప్స్ వేశారు అంటే చాలా ఇష్టంగా తింటారు, అందుకనేసి నేను చాలా ఎక్కువ వేస్తానండి. సో ఇవన్నీ ఇలాగా పీసెస్గా ఇలాగా కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్పాంజీగా డ్రై ఫ్రూట్స్తో ఫుల్గా ఎంత బాగుందో అసలు. మనం మిక్స్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ దాని మధ్యలో మనము పౌడర్తో మిక్స్ చేస్తారండి, అంటే మైదాతో కొంచెం వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేసి ఆ తర్వాత కేక్లో వేస్తే మనకి కింద అడుగుకి వెళ్ళకుండా ఉంటాయి. సో వీటన్నిటిని కూడాను నేను ఇలాగ ఒక బాక్స్లో ఇలాగ పెట్టేస్తానండి. మనకి 2 to 3 డేస్ కూడా బయట బాగుంటాయి, అంతకంటే ఎక్కువ డేస్ అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే చెప్పండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మీలో ఎంతమంది ఇలాగా ఇంట్లో పిల్లలకి మీరే కేక్స్ ప్రిపేర్ చేసి పెడతారో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలుసు చాలామంది ఇళ్ళలోనే ఈ మధ్య కాలంలో బేక్ చేసుకోవడం చాలా ఎక్కువైంది. సో చాలా బాగుంటాయండి, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, బయట మాత్రం అస్సలు కొనొద్దు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.